ఆశీర్వదించుట దైవ నైజం. దేవుడు ఆశీర్వాదమునకు కర్త. ఆశీర్వాదము దేవుని ప్రవాహం. పాపం భూమి మీద లేనప్పుడే దేవుడు మానవుని ఆశీర్వదించడానికి ఆరంభించినాడు. పాపం భూమి మీద ప్రవేశించినా కూడా మనుషుని ఆశీర్వదించాలనే దేవుని యొక్క కోరిక తీరిపోలేదు, తగ్గిపోలేదు. మనుషుని దేవుడు ఆశీర్వదిస్తూనే వచ్చినాడు. పాపము లేనప్పుడే, భూమిని సృజించినప్పుడే దేవుని నోట్లో నుండి వచ్చిన మాట ఆశీర్వాదం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మాట మనం చూడవచ్చు. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మనకు ఆశీర్వాదము దేవునికి సంబంధించి. ఆయన నోరు తెరిస్తే ఆశీర్వాదమే. ఆయన మనిషిని దగ్గరికి వస్తే ఆశీర్వాదమే. ఆయన మనిషిని దర్శిస్తే ఆశీర్వాదమే. అలాగ ఆశీర్వదించబడిన వారిలో, ఆశీర్వాదం కోరిన వారిలో దావీదు కూడా ఒకడు. యెహోవా నీవు ఆశీర్వదిస్తే అది నటికి ఆశీర్వాదమే. మీరు తలస్తారా దావీదు లాంటి వాడికి ఆశీర్వాదం కావాలని? ఒక రాజుకు ఆశీర్వాదం కావాలా? మనకు చిన్న ఉద్యోగం వస్తేనే దేవుడు కనపడ్డు. అంత ఆరోగ్యంగా ఉంటేనే దేవుడు వినపడ్డు. ఒక రాజు ఇండే 40 సంవత్సరాలు పరిపాలించేవాడికి ఇంకేం ఆశీర్వాదం కావాలా? ప్రపంచమంతా ఆయన కాళ్ళ దగ్గర పెట్టినారు. ఇంకేం ఆశీర్వాదం కావాలా? ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు. ఇంకేం ఆశీర్వాదం కావాలా? కొన్ని ఆరోగ్యం లేదంటే ఆరోగ్యం ఉంది, అందం లేదంటే అందమే ఆయనే అందం. కొన్ని తలాంతులు లేవంటే ఆయనకు అన్ని తలాంతులు ఉన్నాయి. ఇశ్రాయేల్ మొదటి గాయకుడు 75 కీర్తనలు రాసినాడు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని పొగడబడిన పాపులర్ ఫేమ్ అండ్ పర్సనాలిటీ అండ్ ఫిగర్. ఇంకేం ఆశీర్వాదం కావాలి? వీటన్నిటిలో ఒక్కటి కూడా లేని మనం ఆశీర్వాదం కావాలి అని దేవుని ప్రార్థన చేస్తే అర్థం ఉంది. ఉద్యోగం లేదు, పెళ్ళి లేదు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, వాకి లేదు, అందం లేదు, చందం లేదు, ఏమీ లేదు కనుక ఏదో ఒకటి ప్రభు అన్న ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తే అర్థం ఉంది. కానీ అన్నీ కలిగినోడు ఇంకేం కావాలా? యెహోవా నీవు ఆశీర్వదిస్తే అది నటికి ఆశీర్వాదం. కనుక భౌతికమైన ఆశీర్వాదాల కంటే మించింది దేవుని ఆశీర్వాదం అని దావీదు గుర్తించినాడు. దాని కొరకు ఆయన చేసిన ఘోష, ప్రార్థన, విజ్ఞాపన, ఆర్తధ్వని దేవుడు అంగీకరించి ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు మనిషిని ఆశీర్వదించడంతో ఆరంభించినాడు. అందుకే ఆదాము హవ్వలను దేవుడు ఆశీర్వదించాలని కోరితే పాపం చేసి ఆశీర్వాదంలోనికి రాలేకపోయారు. నేల శపించబడింది. ఆ తోటలో నుండి బయటికి వెలివేయబడ్డారు. దేవుడు ఆశీర్వదించాలి మనుషుని అనుకునింది ఆదాము హవ్వల్లో నెరవేరలేకపోయింది. అందుకే ఆ తర్వాత హేబెల్ దగ్గరికి వచ్చినాడు. దేవుడు హేబెల్ని ఆశీర్వదిస్తామనుకున్నాడు. వాళ్ళన్న అసూయ చేత హేబెల్ను చంపివేశాడు. కనుక ఆశీర్వాదం యొక్క సంపద హేబెల్ ప్రవేశించలేకపోయాడు. మూడవది, హనోకు దగ్గరికి దేవుడు వచ్చి ఆశీర్వదిస్తామనుకున్నాడు. హనోకు ఎంత ఆత్మీయుడంటే ఒక స్నేహితునితో మాట్లాడినాడు. దేవునితో మాట్లాడేవాడు. స్నేహితునితో సంచరించినట్లు దేవునితో సంచరించేవాడు. కనుక దేవుడు అతన్ని తీసుకుని పోయిన అతడు లేకపోయినని వాక్యంలో చూస్తాం. ఇంకా ఆయన లేకపోయినాడు కనుక ఇంకా ఆయన ఆశీర్వదించే అవకాశమే లేకుండా పోయింది. నోవా దగ్గరికి వచ్చినాడు దేవుడు. నోవాహును ఆశీర్వదిస్తామని. ఓడలో నుండి బయటకు వచ్చిన తర్వాత
ఆరంభం బాగానే ఉంది, అంతమే కదా మనకు సమస్య. అందుకే ఆ తర్వాత తాగి మత్తుడై జరిగిన సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. దేవుడు అందుకే ఆయన ఆశీర్వదించలేకపోయాడు. ఇంతమంది దేవుని ఆశీర్వాదంలోనికి రాకపోయినా దేవునికి ఇంకా ప్రగాఢమైన వాంఛ ఏంటి? ఆశీర్వదించాలని. మామూలు మనం ఎవరికైనా చెప్పాలంటే ఎన్నిసార్లు చెప్తాం? 100 సార్లు 200 సార్లు? ఎన్నిసార్లు? 3 సార్లు చెప్తావారు. అలాగే దేవుడు ముగ్గురు చూడవచ్చు. ఆదాం చూడవచ్చు, హేబెల్ చూడవచ్చు, హానోకుని చూడవచ్చు. అంతేనా? నోహను కూడా చూసి దేవుడు చూస్తూనే వచ్చినాడు. మనిషిని ఆశీర్వదించాలని ఆయన హృదయాంతరంగంలోని జిజ్ఞాస, ప్రగాఢ వాంఛ, కోరిక. మనిషి పాపం చేసి చచ్చిపోలేదు. మనకి ఎవరైనా మనుషులు పాపం చేసినారనుకో, లేదా మనం అనుకున్నట్లు చేయలేదనుకో, మనకు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పోతుంది. మన పిల్లల మీద ఆశ పెట్టుకుని ఉంటాం, వాడు బాగా చదువుకుంటాడు, చాలా పెద్ద స్థానంలోకి వస్తాడని. 10th క్లాసే ఫెయిల్ అయిపోయి 3 ఏళ్ళు ఇంట్లో కూర్చున్నాడు. ఆశ ఉంటుందా ఎవరికైనా? వాళ్ళన్నా చెప్పినారనుకో, ఈ పిల్లడు కలెక్టర్ అవుతాడు అని. ఆశ ఉంటుందా ఎవరికైనా? కానీ మనిషి ఇలాగ పాపం చేస్తూ పడిపోతూ వచ్చిన దేవుడు ఇంకా మనిషి మీద ఆశ పెట్టుకుంటూనే వచ్చిన. అందుకే విగ్రహారాధికుడు, అన్యుడు, దేవుడు అంటే తెలియనివాడు దేవుడు అబ్రహామును పిలిచినాడు. వాడు బొమ్మలు చేసుకొని, బొమ్మలు అమ్ముకొని, బొమ్మలు పూజించి, బొమ్మలతో కాలం చేసేవాడు. అలాంటి వారి దగ్గరికి దేవుడు తన వాక్కు పంపించిన, వర్తమానం పంపించి దేవుడి ఆశీర్వదించడానికి ఆరంభించిన. దేవుడు అబ్రహామును ఆశీర్వదించుట కొరకై మహిమగలవాడుగా ప్రత్యక్షమయ్యాడు. అందుకే ప్రత్యక్షమై నేను నిన్ను ఆశీర్వదించేదను. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. Genesis chapter 12 verse 2. ఆదికాండం 12:2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును నీవు ఆశీర్వాదముగా ఉండు. నీవు ఆశీర్వదించిన ఎడల ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే. మొదటిది కాల్ ఫర్ ఎ బ్లెస్సింగ్, ఆశీర్వాదము కొరకైన పిలుపు. దేవుడు మనిషిని ఆశీర్వాదం కొరకు పిలుస్తాడు. ఆ పిలుపుకి ఎవరు స్పందిస్తారో వారు దేవుని ఆశీర్వాదం నుండి మినహాయం పొందలేరు. అంటే అర్థమేంటి? దేవుని ఆశీర్వాదం పొందకుండా దాటిపోలేరు. దేవుడి దినాన్ని కూడా అదే పిలుపును మనకు కూడా విస్తరింపజేస్తున్నాడు. దీన్ని కొత్త నిబంధనలో రివైజ్డ్ మెథడ్లో ఏం చెప్పారంటే, మత్తయి సువార్త 11:29-30. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి. అనే దగ్గర బ్రాకెట్లు పెడదామా? ఏమని? ఆశీర్వాదము కలగచ్చు. కనుక విశ్రాంతులు అన్ని ఇమిడి ఉన్నాయి. ఎందుకంటే ఆ విశ్రాంతి యేసుప్రభువే. క్రైస్ట్ ఈస్ ద రెస్ట్. నో క్రైస్ట్ నో రెస్ట్. క్రీస్తు లేకపోతే విశ్రాంతి లేదు. నో క్రైస్ట్ నో బ్లెస్సింగ్. క్రీస్తు లేకపోతే ఆశీర్వాదం లేదు. నో క్రైస్ట్ నో ఫర్గివ్నెస్. క్రీస్తు లేకపోతే క్షమాపణ లేదు. నో క్రైస్ట్ నో జాయ్. క్రీస్తు లేకపోతే సంతోషం లేదు. నో క్రైస్ట్ నో పీస్. క్రీస్తు లేకపోతే శాంతి లేదు. నో క్రైస్ట్ నో హెవెన్. క్రీస్తు లేకపోతే పరలోకం లేదు. అండ్ క్రైస్ట్ ఈజ్ ఆల్ ఇన్ ఆల్ అండ్ ఈజ్ ఎవ్రీథింగ్. క్రీస్తు అన్నిటివాడు. ఆయనకి మినహాయింపు ఏమీ లేదు. కనుక దేవుడు ఈ దినాన్ని కూడా మానవుని పిలుస్తూనే ఉన్నాడు. ఐ విల్ బ్లెస్ ది, నేను ఆశీర్వదించేదను.
విశ్వాసకున్న ధన్యత రెండు రకాలు. ఒక నాణ్యం రెండు వైపులు ఎలాగుంటుందో బొమ్మ భరోసా అని, విశ్వాసి కూడా దేవుడు అలాగే చేయాలని కోరతాడు. ఒకవైపు ఏంటంటే నీవు ఆశీర్వదించబడదు, దౌ షల్ బి బ్లెస్డ్. రెండవ వైపు ఏంటంటే దౌ షల్ బి ఏ బ్లెస్సింగ్, నీవు ఆశీర్వాదముగా. నేనొక్కడే ఆశీర్వదించబడి, నేనొక్కడే ఇంత తిని, నేనొక్కడే ఇన్ని బట్టలు కట్టుకుని, నేనొక్కడే ఇన్ని కార్లు కొనుక్కొని, నేనొక్కడే ఇంత ఉంటే నేను క్రైస్తవుడు కావాల్సిన పని లేదు. I must be a blessing for others too. The Lord blessed me so that I can be a blessing for others. దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదిస్తాడంటే నేనే ఫుల్గా తినేసి దండికి తలపట్టుకుని ఉండాలని కాదు. I am blessed so that I can be a blessing for others. నేను ఇతరులకు ఆశీర్వాద కారణముగా ఉండనట్లు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, అలాగే మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహామును అలాగే దేవుడు ఆశీర్వదించినాడు. I will bless thee and thou shalt be a blessing. నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీవు ఆశీర్వాదంగా ఉంచు. అబ్రహాం ఇతరులకు ఆశీర్వాదంగా ఉన్నాడు. అబ్రహాం ఇంట పుట్టిన ఎంతమంది? 318 మందికి అబ్రహాం ఎవరు? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. అబ్రహాం ఎవరు? ఆశీర్వాదానికి జనకుడు. కనుక 318 మంది కూడా అబ్రహాం ద్వారా ఆశీర్వదించబడ్డారా లేదా? 318 మంది అబ్రహాం ద్వారా ఆశీర్వదించబడ్డారా లేదా? ఎట్లా చెప్తారు ఆశీర్వదించబడ్డారు? సరే నేను చెప్తా చూడండి. 24వ అధ్యాయం ఆదికాండం. ముప్పై 31. ఆదికాండం 24:31. జెనసిస్ చాప్టర్ 24 verse 31. ఎవరైనా చదువుతారా? చదవాలి. నేను చదువుతానులే. లాబాను యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా. ఎవరి వ్యక్తి? ఏలియాజర్. ఏలియాజర్ ఎవరు? 15:2. ఆదికాండం 15:2. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమిచ్చినానేమి, నేను సంతానం లేని వాడనై పోవచ్చున్నానే. దమస్కు ఏలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును కదా. ఎవరైనా పనివాడు. ఇప్పుడు 24:31 మనం ఏం చదివాం? యెహోవా వలన ఏలియాజర్ ఆశీర్వదించబడినవాడా, శపించబడినవాడా? అది ఎవరికి తెలిసింది? లాబాన్ ఎక్కడున్నాడు? అబ్రామ్ దగ్గర ఉన్నాడా? దగ్గర ఉంటే ఏదో చూసింటే తెలుస్తుంది అనుకోవచ్చు. లాబానికి అబ్రాహాముకి ఆనంత దూరం. మరి ఈ దినాల్లో మాదిరి ఏదైనా మొబైల్లో SMS, వాట్సాప్, ఫేస్బుక్, సోషల్ మీడియా ఉంటే పోస్ట్ చేశారులే, అది లాభాన్ని చూసింటాడులే, అందుకే తెలిసింటుందిలే అనుకోవటానికి. ఈ వాక్యము రాయకుండా ఉండే మందిరం ఎక్కడన్నా మీరు చూసింటే చేయొద్దండి. మందిరమే కాదు, వేరే చర్చిలు, ఏ చర్చి దగ్గరైనా ఇప్పుడు ఈ వాక్యం రాస్తారు. కేథలిక్ వాళ్ళు కూడా ఇది రాస్తున్నారు. యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, నీవు బయట నిలవనేలా. ఇంక ఇది అబ్రహాం ఆశీర్వాదం కాకుండా ఎవరిదంటారు? ఈ అబ్రహాముకు సంబంధించిన వచనం రాయరు, కానీ అబ్రహాము ద్వారా ఆశీర్వాదంలోనికి ప్రవేశించిన దాసుని గురించిన ఆశీర్వాదము ప్రపంచంలో ఎన్ని మందిరాలకు రాసిరో లెక్కింపలేనంత దానికి రాసింటారు. ఈ వాక్యం రాయలేని చర్చి నేను చూసినాను అనేది చాలా అరుదు. నేను కొన్ని మిషన్ చర్చెస్ కూడా బయట నుండి చూస్తే పెద్దగా రాసింటారు దానికి ఇదే, యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, నీవు బయట నిలవ నెల. వాట్ ఎ గ్రేస్ ఇట్ ఈస్. దేవుడు ఎంత కృప అనుగ్రహించినాడు. మనం ఆశీర్వదించబడడం మాత్రమే కాకుండా, ఇప్పుడు ఏలియాజర్ ఎప్పుడైనా ప్రార్థన చేసినట్టు రాస్తారా? 24వ అధ్యాయంలో తప్ప. అక్కడంటే పెళ్ళికి వెళ్తున్నాడు కానీ కొద్దిగా ఎక్కువ ప్రార్థన పడి ఉండొచ్చు.
అంతకుముందు ప్రార్థన చేసినట్లు కానీ, వాళ్ళలో పాలు పొందినట్లు కానీ, అబ్రాహాముతో పాటు సేవలోకి వెళ్ళినట్టు కానీ, ఇంకా దైవిక కార్యాల్లో ఇన్వాల్వ్ అయినట్లు కానీ మనం ఏం చూడం. కానీ దేవుడు వారిని ఆశీర్వదించు. కనుక మనం ఉన్నామంటే మన ద్వారా దేవుడు అందరిని ఆశీర్వదించాలి. మన ఇంట్లో కూడా మన భర్తని, భార్యని, పిల్లల్ని, పనుల్ని, ఇస్త్రీ చేసేవాళ్ళని, వాచ్మెన్ని, ఇటుకు పొరుగుని మనం అందరం ఏమనుకుంటామంటే వాళ్ళంతా ఎవరో బయట వాళ్ళే అనుకుంటాం. ఏదో ఒక పూట భోజనం పెడితే మిగిలిన దోశలు, ఇడ్లీలు, చపాతీలు ఇచ్చేస్తే అయిపోద్దులే అనుకుంటాం. అది కాదు, అలాంటి వాళ్ళు కాదు అబ్రహాములు. నీ ద్వారా పక్కన వాళ్ళు ఆశీర్వదించబడేది నువ్వు చెప్పాల్సిన పనిలేదు. దాన్ని నువ్వు చెప్పలేవు కూడా. లాబాన్ లాంటి వాళ్ళు చూస్తారు. లాబానికి యెహోవా ద్వారా ఈయన ఆశీర్వదించబడ్డాడని ఎలాగ తెలిసింది మరి? దేవుని ఆశీర్వాదం అలా పొర్లి ప్రవహిస్తూ ఉంటుంది. కనుక సామాన్యమైన వాళ్ళు, దూరం ఉన్న వాళ్ళు, పరిచయం లేని వాళ్ళు ఆశీర్వాదాన్ని చూస్తారు. అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాం మూలమున ఆయన దాసులు, పనివారు కూడా ఆశీర్వదించారు. ఇప్పుడు ముందుకు వెళ్ళక ప్రశ్న ఏంటంటే, మనం ఇలాగ రక్షణ ఆశీర్వాదంలోనికి వచ్చినామా? మన ద్వారా మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా రక్షణ ఆశీర్వాదంలోనికి వచ్చినట్లు ఎప్పుడైనా చూసినామా? మనం అందరి నుంచి చేదిరించుకొని, కసురుకొని అలాగుంటే మన పనులు ఎలాగ రక్షించబడతారు? మన ఇంటి ఇస్త్రీ చేసేవాళ్ళు ఎలాగ రక్షించబడతారు? మనకు సాయం చేసేవాళ్ళు ఎలాగ రక్షించబడతారు? ఎవరైనా వాళ్ళ ఇంట్లో పని చేసామా బయటకు వస్తే ఇది వాళ్ళని గురించి చెప్తారా? యెహోవాను ఆశీర్వదించబడినవాడా, లోపలికి రా నాయన. సిగ్గు పోద్ది కదా ఇది. మన పని వాళ్ళకి స్టేట్మెంట్ చెప్తే పోద్దా లేదా? చెప్పండి, అంత సైలెంట్గా ఉండొద్దండి. మనకి లేదు అది. వేరే వాళ్ళకి ఎలాగొస్తుంది, మన పని వాళ్ళకి ఎలాగొస్తుంది? నీవు ఆశీర్వదించిన ఎడలా అదెన్నటన్నిటికీ ఆశీర్వాదం. కనుక క్రైస్తవుడిగా ఈ రెండంతల ఆశీర్వాదం లేకపోతే, ఈ రెండంతల అనుభవం లేకపోతే క్రైస్తవం ఇంకా మనలో ఆరంభం కాలేదు. ఇంకోసారి చెప్పనా? We have not started our Christian life even now. అదేంటి బ్రదర్, ఇందాక బాప్తిసం తీసుకున్నాం, పాపక్షమాపణ పొందాం, బైబిల్ చదువుతున్నాం, మందిరానికి వస్తున్నాం, కానుకలు వేస్తున్నాం, అన్ని పరిచయాల్లో పాలు పొందుతున్నాం. ఇవన్నీ మనకంటే బాగా పరిశీలన చేశారు, మనకంటే బాగా సర్దుకాయలు చేశారు, మనకంటే బాగా శాస్త్రాలు చేసినారు, మనకంటే బాగా కొత్త నిబంధన, పాత నిబంధనల వాళ్ళు ఎంతోమంది చేసినారు. కానీ యేసు వలె ఉండేవాళ్ళు, యేసుని పోలి ఉండేవాళ్ళు ప్రభు కావాలి. అబ్రహాం అలాంటి వాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి పూర్ణ. కనుక మొదటిది కాల్ ఫర్ ద బ్లెస్సింగ్, ఆశీర్వాదం కొరకైన పిలుపు. దేవుడి ఉదయకాలము చేరవచ్చి మనల్ని కూడా దాని కొరకు పిలుస్తున్నాడు. ఆ పిలుపుకి స్పందన ఏంటి? అబ్రహామా, నువ్వు బయలుదేరరా, నేను నిన్ను ఆశీర్వదిస్తా. అబ్రహాము ఆ మాటకు విధేయత చూపించి 12వ అధ్యాయంలో బయలుదేరి వచ్చినట్లు చూడవచ్చు. అబ్రహాంకు నాకు తెలిసి తర్వాత వాక్యం కూడా అర్థమైంది, తెలుసు. ఇప్పుడు అబ్రహాం దేవునితో ఇలాగ అడిగితే ఎలాగా? ప్రభువా, ఇంతమందిని వెనక నాకంటే గొప్ప గొప్ప భక్తుల్ని ఆశీర్వదించలేదు, నన్ను ఆశీర్వదిస్తారని నాకు నమ్మకం ఏముంది? ఆదాము లాంటివాడే, నీ చేతుల మీద సూచించబడిన వాడే, నువ్వే పెళ్లి చేసిన వాడే ఆశీర్వాదంలోకి లేకపోతే నేను వస్తానంటావా? 900 సంవత్సరాలు బతికినవాడే ఆశీర్వాదం లేకపోతే నేను బతికేది 170 సంవత్సరాలు, వస్తానంటారా? హేబేల్లాగా నీకు మొట్టమొదటి శ్రేష్టమైన అర్పణ తెచ్చిన వాడే ఈ ఆశీర్వాద సంపదలో నీకు పూర్తిగా రాకపోతే నేనేదో అటు ఇటు విగ్రహాలు అమ్ముకొని బతికేవాడు, నేను వస్తానంటానా? ఆనోకులాగా నీతో నడిచి నీతో పాటు ఉంటానికి కొనిపోబడిన వాడి ఆశీర్వాద సమృద్ధిని అనుభవించలేకపోతే నాకు వీలవుద్దంటారా? నోహలాగా తనను తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి ఒక పెద్ద ఓడగట్టిన మెరైన్ ఇంజనీర్ లాంటి వాడే ఈ ఆశీర్వాద సంపదలోకి రాకపోతే నేనేదో అటు ఇటు కాలక్షేపం చేసుకుని నేను వస్తానంటున్నా. దట్స్ గాడ్. వాట్ ఈస్ రిజెక్టెడ్, వాట్ ఈస్ డిస్పైజ్డ్, వాట్ ఈస్ ఇంపాసిబుల్, వాట్ ఈస్ మీన్, వాట్ ఈస్ బేస్, వాట్ ఈస్ ఇన్సిగ్నిఫికెంట్ విల్ బికమ్ ఎ బ్లెస్సింగ్ ప్రొవైడెడ్ గాడ్ వర్క్స్ ఆన్ ఇట్. ఏది నిరాకరించబడి త్రోసివేయబడి
ఇది జరగదు, ఇది కాదు అని అనుకున్నారు. దేవుడు అలాంటి దాన్ని తీసుకొని ఆశీర్వదించే సమర్థత కలిగినవాడు. అదే అబ్రహాం పౌలు చెప్పిన మాట అదే, పనివానికి జీతము రుణమే కానీ, రుణమేనా? 4వ అధ్యాయం దానముగా ఎంచబడదు కదా అది. రోమపత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, Romans 4:4, పని చేయవానికి జీతం రుణమే కానీ దానమని. నువ్వు పని చేస్తూ ఉంటే నీకు వచ్చే నెలకు జీతం, దాని దానం అను. దానం అంటే నువ్వు ఏం చేయకపోయినా నీకు ఇచ్చిపోతారు ఎవరైనా. గేట్ దగ్గర కూర్చున్నావు, అమ్మా ఏం పని చేయట్లేదు, నువ్వు దానం ఇచ్చిపోతారు. ఎంత రూపాయలు? 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు. ఇప్పుడు అబ్రహాముని గురించి పౌలు ఒక అధ్యాయం అంతా వివరించడానికి పూనుకున్నాడు. చూడు, పాత నిబంధనలో నుండి బయటకు తీసుకుని వచ్చి ఒక వ్యక్తి కొరకు కొత్త నిబంధనలో ఒక అధ్యాయం అంతా డివోట్ చేయడం నాకు తెలిసి అబ్రహాం విషయంలోనే అనుకుంటా. అది పౌలు లాంటి పండిట్. 4వ అధ్యాయం రోమాన్ ఇల్లుస్ట్రేటెడ్ ఆన్ ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి గ్రంథస్థం చేయబడి. కనుక మనం ఎంతో పని చేసినాం, దేవుడు ఎంతో ఆశీర్వదించినాడు అంటే జీతం. దానం అనేది అలా కాదు, ఎక్కడో పడి చేయడం, అటు ఇటు తిరుగుతున్న అబ్రహాం దేవుడు తీసుకొని వచ్చి ఆశీర్వాదకరంగా చేసి, క్రియల వల్ల కలిగింది కాదు, ఎవడనో అతిశయింప వీలు లేదు. కనుక దేవుడు ఎవరిని కనికరిస్తాడో వాడిని కనికరిస్తాడు, ఎవరి మీద జాలి చూపుతాడో వాని మీద జాలి చూపుతాడు. కనికరం పొందిన వాని యందు కానీ, జాలి పొందిన వాని యందు కానీ ఏమీ లేదు. కనికరము చూపిన దేవుని యందే, జాలి చూపిన దేవుని యందే. ఇదే మాట వాస్తవము, అది దేవుడు నెరవేరుస్తూ వచ్చినాడు. ఈ మధ్యాహ్నం ఇంకా యేసు దగ్గరికి రాకపోతే, పాపక్షమాపణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే ఇంకానూ శాపంలోనే ఉంటానంటే తిరిగి యేసు ప్రభు దగ్గర రావచ్చు. ఆయన పాపుల రక్షకుడు. పాపులను ప్రేమించి పాపముగా చేయబట్టానికి శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయి. కనుక ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, శాపం నుండి ఆశీర్వాదంలోనికి రండి. యేసునందు విశ్వాసం ఉంచండి, జీవితం మార్చబడే అనుభవంలోనికి రండి. యేసునందు విశ్వాసం ఉంచండి, పాపక్షమాపణ సమాధానంలోనికి రండి. యేసునందు విశ్వాసం ఉంచండి, క్రొత్త జీవం, ఎ బ్రాండ్ న్యూ లైఫ్ అనుభవించండి. యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు ఇతరులకు ఆశీర్వాదముగా చేయబడతారు. ఒక మనిషి 318 మందికి కనీసం మినిమం, అది మినిమం నంబర్. ఆయనకి మ్యాక్సిమం లెక్కలేదు, ఎందుకంటే ఆయన సంతానమే ఆకాశంలోని నక్షత్రాలంతా, సముద్ర తీరమందలి ఇసుక రేణువులంతా. దట్ ఈస్ ద మెషర్ ఆఫ్ ద గాడ్స్ బ్లెస్సింగ్. నా కుడ్ యు మెషర్ ఇట్, ఫాథమ్ ఇట్, స్కేల్ ఇట్? చేస్తారా? ఇక్కడ ఎవరైనా అలాంటి ఇంజనీర్ ఉంటే చేయొద్దండి, బీటెక్ ఫెయిల్ అయినా పర్లేదు. ఐ కుడ్ మెషర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. నేను దేవుని ఆశీర్వాదాన్ని కొలవగలను, లెక్కించగలను. అబ్రహాము ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయో, సముద్ర తీరాన ఇసుక రేణువులు ఎన్నున్నాయో అవి ఎవరు లెక్కించలేరు అన్నారు. బట్ ఐ కెన్ ట్రై అనేవాళ్ళు ఉన్నారు ఎక్కడైనా. యూ పుట్ అప్ ఆల్ ద ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్, ఇంక్లూడింగ్ ఆల్ ద నోబెల్ లారెట్స్. నోబడీ కుడ్ ఎవర్ కౌంట్ దెమ్, స్కేల్ దెమ్, బికాస్ దే క్యాన్ బి కౌంటెడ్. నక్షత్రములకు పేర్లు పెట్టిన దేవుడు. ఎన్నున్నాయి కూడా తెలియట్లేదు ఇప్పటిదాకా శాస్త్రవేత్తలకి. ఇసుక రేణువులు ఎన్నున్నాయి కూడా తెలియట్లేదు. సో గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ బౌండ్లెస్, లిమిట్లెస్. మీ భాషలో చెప్పాలంటే అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ ఆఫర్, అన్లిమిటెడ్ ఎస్ఎంఎస్. అన్లిమిటెడ్ అంటే ఎగబాగుతారు కదా, అన్లిమిటెడ్ టాక్ టైం అంటే, అన్లిమిటెడ్ ఫోన్స్ అంటే, అన్లిమిటెడ్ అంటే ఎగబాగుతారు.
So here is a God who is offering unlimited blessings, unlimited people. పరిమితి గల ప్రజలకు అనంతుడైన దేవుడు అపరిమితమైన ఆశీర్వాదాలను ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ మధ్యాహ్నం ప్రభు దగ్గరికి వస్తే, యేసు రక్షకుడిగా స్వీకరించి అంగీకరిస్తే అలాంటి అపరిమితమైన ఆశీర్వాదంలోనికి వచ్చే అవకాశం ఉంది. అబ్రహామును దేవుడు అంచెలంచెలుగా ఎలాగ ఆశీర్వదించినాడో ఒక 5 విషయాలు చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనం. అప్పుడతడు అబ్రాహామును శపించే. ఈ మాట ఆదికాండంలో మరలా కనిపిస్తుంటుంది. అప్పుడు యెహోవా అబ్రాహామును ఆశీర్వదించి, అప్పుడు యెహోవా ఇస్సాకును ఆశీర్వదించి, అప్పుడు యెహోవా యాకోబును ఆశీర్వదించి, అప్పుడు యెహోవా యోసేపును ఆశీర్వదించి. అప్పుడంటే ఎప్పుడు? ఏదో ఉంది కదా, కనెక్షన్ ఏదో ఉంది కదా. అప్పుడు యెహోవా ఆశీర్వదించి. కనుక దేవుడు మనిషిని ఆశీర్వదించడానికి తన సమయం కొరకు ఎదురు చూస్తాం. మనం ఏమనుకుంటామంటే మన సమయంలో దేవుడు ఆశీర్వదించాలని మనం అనుకుంటాం. దేవునికి మనకున్న కాన్ఫ్లిక్ట్ అది, పోరాటం అది. ఆ కారణం చేత అనేక సార్లు దేవుని ఆశీర్వాద సంపదను మనం అనుభవించలేకపోతున్నాం. విషాదకరమైన సంగతి ఏంటంటే, దేవుడు ప్రత్యక్షమై అబ్రహామును ఆశీర్వదించడానికి పూనుకుంటూనే ఉన్నాడు. అందుకే దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై ఈ మాట నా విషయం ఒకసారి చెప్తే చాలా అనిపిస్తుంది. దేవుడు మనకు ప్రత్యక్షమైనాడా లేదనేది పక్కన పెడితే, సాతాను మాత్రం ఎప్పుడు ప్రత్యక్షమైతేనే ఉంది. 70 mm టికెట్ లేకుండా. ప్రభుకు స్తోత్రాలు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువే మనకు ప్రత్యక్షమయ్యాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం, టైటస్ చాప్టర్ 2. తీతు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. 2:11. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ఏమైంది? ప్రత్యక్షమైంది. దేవుని కృప ఎవరు దేవుని కృప? యేసుక్రీస్తు. 13వ వచనం. అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క. కనుక జీసస్ క్రైస్ట్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్స్ టైం. గలతీ 4:4 చెప్పబడింది, ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ టైం గాడ్ సెంట్ ఫోర్త్ హిస్ సన్. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపింది. కానీ కొత్త నిబంధనలో మనకి యేసుక్రీస్తు ప్రభువే దేవుని ప్రత్యక్షత. పాత నిబంధనలో దేవుడు ఆయా సందర్భాల్లో భక్తులకు ప్రత్యక్షమైతే వచ్చి, అబ్రహాముకి దేవుడు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? మళ్ళీ ప్రశ్నలు తిరిగి దగ్గరికి వస్తాం. నువ్వు మర్చిపోయినంటే టాపిక్ డైవర్ట్ అయింది అని అనుకోవద్దండి. నేను టీచర్ కనుక ఆ 1 hour క్లాస్ అయిపోయేలాగా ఎక్కడ ఆరంభించినామో అక్కడికి వచ్చి ముగిస్తాం. భూమి గుండ్రంగా ఉందని ఎక్కడ తిరిగినా అక్కడికి వస్తాం. టీచర్లకి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసింటుంది. నేను దగ్గరికి వెళితే ఒక ఆయన అన్నాడు, అయిపోయిన తర్వాత ఇలాగ మీటింగ్, బ్రదర్ మీరు టీచర్ అంటే చెప్పినారంటే, అవును బ్రదర్ అని. నేను MSc MEd టీచర్ బ్రదర్, మీరేం చేశారు అని అన్నాడు. నేను PhD చేశాను అని. అంటే PET నా డ్రిల్ మాస్టరా మీరు? కాదులే బ్రదర్, ఇది ఒక కోర్సు అని అన్నారు. ఎప్పుడు వినలేదు కదా బ్రదర్ ఇది అన్నారు.
ఎంఎస్సి చేసి బీఈడి చేసి పిహెచ్డి అనేది ఎప్పుడు వినలేదంటే నాకు ఇప్పుడు అనుమానం వచ్చింది, ఈ నిజంగా ఎంఎస్సి చేశాడా అని. కానీ సంగతి ఏంటంటే దేవుని వాక్యం ఎక్కడ ఆరంభిస్తామో అక్కడ ముగించడానికి సాధారణంగా ప్రయత్నం చేస్తాం. దేవుడు ప్రత్యక్షమైన నరుడు, ఎంత ధన్యుడు. కానీ కొత్త నిబంధనలో మనకి యేసు ప్రభువే ప్రత్యక్షమాడు. పాత నిబంధనలు ఆయా సందర్భాల్లో దూతలు వచ్చి ప్రత్యక్షమైతే, దూత కనిపిస్తే వాళ్ళు భయపడినారు భక్తులు, అయ్యో మనం చనిపోతామేమో అని. కొత్త నిబంధనలో కూడా మొదటి జకర్యాకు దూత కనిపిస్తే భయపడ్డాడు, చనిపోతానేమో అని. మరెక్ కూడా దూత కనిపిస్తే, గాబ్రియేల్ దూత, భయపడింది ఆమె. గొర్రెల కాపర్లకు దూతలు కనిపిస్తే వాళ్ళు కూడా భయపడినారు, ఎందుకంటే కనిపిస్తే ఇంక చావడమే. అలాగే పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధనలో యేసు ప్రభు కనిపిస్తే వీళ్ళు చంపేటట్టున్నారు ఆయన్ని. అందుకని బైబిల్లో రాయబడింది, దేవాలయంలో దాగి ఉండేను, వెళ్ళిపోయాను, వారు ఆయన చంప ప్రయత్నం చేసి. దేవుని దూతను చూస్తే మనుషులకు భయం వేసింది, దేవుణ్ణి చూస్తే మనుషులకు చంపాలనిపించింది. మనిషి స్వభావం ఎంత చెడ్డది చూడండి. ఎందుకు దేవుణ్ణి చూసి మనిషి చంపాలనుకున్నాడు? ఎందుకమ్మా? ఎందుకని మీరు ఆలోచించరా? లాజిక్, రీజనింగు, యాప్టిట్యూడు, యాటిట్యూడు ఊరికొచ్చి కూర్చుని వేదన. ఎందుకని? ఓకే చెప్పండి. మీరు తప్పు చెప్తే నోబెల్ ప్రైజ్ ఏం మిస్ కాదు, కరెక్ట్ చెప్తే నోబెల్ ప్రైజ్ ఏం అవార్డు కాదు. చెప్పడం అనేది ప్రోత్సహించడం. ఎందుకంటే మనం ఆలోచిస్తున్నాము అనేది కనీసం కొద్దిగా, లేకపోతే వచ్చి ఏదో కూర్చొని హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం మాదిరి వెళ్ళిపోతూ ఉంటే ఏం లాభం ఉంది? ఎందుకు దేవుడు కనిపిస్తే మనిషి చంపాలనుకున్నాడు? దేవుని దూత కనిపిస్తే మనిషి చచ్చిపోతాడు అనుకున్నాడు, కానీ అలాగేం చావలేదు. అలాగే వాళ్ళకి భయం వచ్చింది అంతే. మన భార్యకు కూడా కనిపించినప్పుడు అమ్మో చనిపోతానేమో అని అనుకో. కొన్నిసార్లు స్త్రీలు ఎంత మంచిగా ఆదరించినారు ఆయన్ని, భలేవాడంటే మనం చచ్చినట్టుండే దేవుని దూత ఎందుకు వచ్చి కనిపిస్తాడు, కానీ నీ మరీ చాలా పెరుకోడు, ఈ కాలం అమ్మాయి ఏంటి, హైదరాబాద్ అమ్మాయి ఏంటి అలాగే చెప్పింటుంది. నువ్వు మరీ పెరుకోడు ఏంటి, దేవుని దూత చూసిన వెంటనే భయపడి చచ్చిపోతామంటున్నావు. మనల్ని చంపేటట్లుంటే దేవుడు దూతను ఎందుకు పంపిస్తాడా అని. వాట్ లాజికల్లీ షీఈస్ స్పీకింగ్. షీఈస్ రిచ్ ఇన్ లాజిక్ అండ్ రీజనింగ్ మోర్ దెన్ అవర్ హస్బెండ్. చాలామంది అమ్మాయిలు అలాగే ఉంటారు, అది కూడా కొన్నిసార్లు సమస్య అనుకో. ఇక్కడ అలాగ చెప్పిన వెంటనే ఆయన అన్నాడు, అదే నిజమే నమ్మే, భలే చెప్పేసాను నువ్వు, పాయింట్ చంపేటట్టు దేవుని దూత మనకు ప్రత్యక్షమైన కొడుకుని కంటా, ఆ పిల్లోడు ఇలాగుంటాడు అని ఎందుకు చెప్తాడు? మనం బతకబోతున్నాం కనుకనే అలాగే చెప్తాడు. దేవుడు మన ద్వారా ఆశీర్వదిస్తున్నాడు కనుకనే అలాగే చెప్తాడు. కనుక ఇప్పుడు మనిషికి దేవుడు కనిపిస్తే మనిషి దేవుని చంపాలని ప్రయత్నం చేసింది. ఇది నేను చెప్పే మాట కాదు, యోహాను సువార్తలో రాయబడింది. వారు ఆయనను ఆలోచించుకొనొచ్చుండగా. కనుక వీళ్ళకి అలాంటి ఆలోచనలు ఎందుకు? దేవుణ్ణి చూస్తే మనిషికి చంపాలనుకున్నాడు. మామూలు భక్తులు చెప్తుంటారు కదా, దేవుని దర్శనం అయిపోయిందమ్మా, నిండా దర్శనం. అది కరెక్టా? ఇది కరెక్టా? దేవుని దర్శనం అయితే మరి చూడండి, నేను చెప్పేది మీరు తప్ప అనుకుంటుంటారు కదా చాలామంది. నేను చెప్పే మాటలు ఏదేదో చెప్తున్నాడు అయినా అనుకుంటు, ఏదేదో చెప్పను, వాక్యంలోదే చెప్తా. యోహాను సువార్త 7వ అధ్యాయము 8వ అధ్యాయం 59. కాబట్టి రాళ్ళు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దాటి దేవాలయంలో నుండి. ఇది వాస్తవం కదమ్మా, మీ బైబిల్లో రాశారా లేదా? రాళ్ళతో కొడితే మనిషి ఏమవుతాడు? పాత నిబంధన ప్రకారము చనిపోతాడు. అందుకే సమరయ స్త్రీ దగ్గర మనిషి పాపం చేత పట్టుబడిన స్త్రీ దగ్గర కూడా రాళ్ళు తీసుకొని వచ్చినారు. ఎందుకు వచ్చినారంట? రాళ్ళతో పూజ చేయటానికి వచ్చారా? ఏం రాశారు అక్కడ? మోషే ధర్మశాస్త్ర ప్రకారము పాపము చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి పూజ చేయాలని చెప్పారు కదండి అన్నారా? చంపాల.
ఇక్కడికి రాళ్ళు ఎందుకు తెస్తారు? ఎందుకు తెస్తారమ్మా? చంపడానికి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు కరెక్ట్గా సూటికి జవాబు చెప్పాలా. ఇది ఎక్కడక్క చదివింది మీరు? రిఫరెన్స్ కాదు, రిఫరెన్స్ నేనే చెప్పా. ఎక్కడ? వెరీ గుడ్. ఇప్పుడు కరెక్ట్ చెప్పండి అండి డైరెక్ట్గా. దేవాలయంలోనికి రాళ్ళు ఎట్లు వచ్చినాయి? వాళ్ళు పట్టుకొని వచ్చినారు. ఏం పట్టుకొని రావాలా? దేవాలయంలోనికి ఏం పట్టుకొని రావాలా? బైబిల్, పాటల పుస్తకం, ఇదేనా దైవికమైంది పట్టుకొని రావాలి కదా. ఈ రాళ్ళు ఎందుకు పట్టుకొని వచ్చినారు? అంటే మీరు ముందే చాలా ప్లాన్లు వేసుకొని వచ్చినారనమాట, అంతేనా? ఇది ప్రీ ప్లాన్డా, పోస్ట్ ప్లాన్డా, ఇన్స్టెంట్ ప్లానా? ఎప్పుడు ప్లాన్ ఇది? ప్రీ ప్లాన్ అంటే మరి ఎలాగ తెలిసింది వాళ్ళందరికీ ఇలాగ చంపాలని? మీరు చిన్న చిన్న కూడా మేము జవాబు చెప్పలేకపోతే ఎట్లా? ఇన్నేళ్ల నుండి ఉన్నారు. దేవాలయంలోనికి రాళ్ళు ఎలాగ వచ్చినాయి అని అంటే తెచ్చినారు. ఎవరైనా ఏదైనా తెచ్చినప్పుడు జాగ్రత్తగా తెస్తారు, అందరికి కనిపించేటట్టు తీసుకురాడు కదా. ఎందుకు తెచ్చారండి? 8వ అధ్యాయం చదవండి. మొదటి వచనం. యేసు వెళ్ళెను, తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి చాలక్క. ఇప్పుడు చదవండి, ఏ వచనము? 7వ వచనం. ఎక్కడ? ఏమని అడుగుతున్నారు? పట్టు వదలకు అడుగుతుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి. ఎవరు తెచ్చినారు రాయి? ఎవరు తెచ్చినారు? రాళ్ళు ఎవరు తెచ్చినారు? 9వ వచనం. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు. ఇప్పుడు చెప్పండి, ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళారు. వచ్చేటప్పుడు ఎట్లా వచ్చినారు? ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తున్నారు? రాళ్ళు ఎక్కడ పడేసినారు? ఎవరి కొరకు తెచ్చినారు? ఇప్పుడు ఎవరి కొరకు వాడుతున్నారు? ఇప్పుడు అర్థమైందా వాక్యము? అంటే ఇట్లా అరటిపండు మాదిరి తీసి ఒలిచి ఎట్టు చేస్తే ఇప్పుడు దేవాలయంలోనికి రాళ్ళు ఎందుకు తెచ్చినారంటే మనిషి కొరకు తెచ్చినారు. మనిషి కొరకు తెచ్చిన రాళ్ళు ఇప్పుడు మనిషిని దేవుడు తప్పించి, ఆయన ఎంత కరుణగలవాడు కదా, ఆ రాళ్ళు ఆయనే ఎంచుకోవటానికి ఇష్టపడి. ఆ రాయి ఎవరి మీద పడాలా? నా మీద పడాలా. ఇప్పుడు ఆ రాయి ఎవరికి వచ్చింది? దేవుడు భరించడానికి ఇష్టం. అందుకే దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ. ఎవరి పని చేస్తారు? దేవుడు తప్ప. సాధారణంగా మన మీదకి రాళ్ళు వస్తే మనం వేరే వారి మీదకి రాయి పంపించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎవరి మీదకి శిక్ష రావాలో, ఎవరి మీదకి రాయబడాలో ఆ రాళ్ళన్నీ తీసి ఆయన మీద వేసుకో. ఇప్పుడు ఈ వాక్యము యెషయా 53వ అధ్యాయంలో ప్రవచనానికి నెరవేర్పు కాదా? ఏంటది? మన దోషములు దేవుడు ఆయన మీద, మన కొరకు ఆయన వ్యసనాక్రాంతుడిగా మార్చబడి, ఆయన మన పాపములను భరించింది. ఎవరి మీదకో రావాల్సింది, ఎవరి మీదకో వచ్చింది. దాని అంతటికీ కారణం మనిషి. దేవాలయానికి వచ్చేవాడు
మనిషిని చంపాలని వస్తాడా? ఆ స్త్రీ ఎంతో పాపి కావచ్చు. దేవాలయం ఏం చేయాలో? పాపిని బ్రతికించి పంపించాలి. పాపిని చంపటానికి ఇది కాదు రైట్ ప్లేస్. టెంపుల్ ఈజ్ నాట్ ఎ రైట్ ప్లేస్ ఫర్ ఏ tomb. ఇట్ ఈస్ నాట్ ఎ tomb, ఇట్స్ ఎ టెంపుల్. ఇది సమాధి కాదు, ఇది దేవాలయం. కానీ కొంతమందికి ఇది ఏంటంటే సమాధి. దే haven't come to the savior but they came with stones. అర్థమైతే నేను చెప్పే మాటలు? they haven't come to the redeemer but they came with rocks. వాళ్ళు రక్షకుని దగ్గరికి రాలేదు, రాళ్ల దగ్గరికి వచ్చినారు. వాళ్ళు విమోచకుడి దగ్గరికి రాలేదు, వారు రాళ్లతో చంపటానికి వచ్చినారు. దే haven't come for the life but they came for death. జీవము కొరకు రాలేదు, మరణం కొరకు వచ్చినారు. సో సాడ్ nowadays temples have become like this. విషాదకరమైన సంగతి ఏంటంటే ఇది నా దేవాలయాలు ఇలాగ మార్చబట్టు. ఎవరికి మరణం రావాలో వారికి రావట్లేదు, ఎవరు మరణం నుండి తప్పించగలరో వారిని మనుషుడు చంపడానికి ప్రయత్నం చేస్తారు. దిస్ ఇస్ ఎ paradoxical story of a human being in the temple of God. ప్రభుకు స్తోత్రాలు. ఆ దేవాలయంలో నుండి పాపికి క్షమాపణ వచ్చింది. గో ఇన్ పీస్, సిన్ నో మోర్. అమ్మా, ఎవడునూ నీకు శిక్ష విధింపలేదా? పీపుల్ థింక్ దట్ దిస్ ఎ ప్లేస్ ఆఫ్ కండెమ్నేషన్, ప్లేస్ ఆఫ్ పనిష్మెంట్, బట్ దెర్ ఇస్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్ who haven't gives a punishment for anybody. He lets them go, blessing them with the blessing of forgiveness. దేవాలయంలోనికి వచ్చిన వారిని ఆయన ఎప్పుడూ శిక్షించాడు. అందుకే ఆయన అన్నాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ. మనుషులు దేవాలయంలోనికి రాళ్లతో వచ్చినారు, రక్షకుడు దేవాలయం అయింది రాళ్లతో వచ్చిన వారికి క్షమాభిక్ష ప్రసాదించడానికి ఇష్టం. ఇప్పుడు ఈ రాళ్ళన్నీ ఎవరు తెచ్చిన వాళ్ళు తీసుకెళ్ళాలిగా, అది చెప్పాలిగా. పెద్ద రేయి, నువ్వే రాళ్ళు తెచ్చినా అని నువ్వు తీసుకో, వాళ్ళకి చిన్నవాడు నువ్వే నీ రాళ్ళని తీసుకో, మన రాళ్ళతో మనం బయటికి వెళ్ళాలిగా అని చెప్పాలిగా. మనం తెచ్చింది అమ్మాయిని కొట్టడానికి. ఇప్పుడు యేసుప్రభు వారు మనకే వాక్యం చెప్పేశాడు కనుక మనం ఇంక కొట్టడానికి లేదు, రాళ్ళు తీసుకెళ్ళి వెళ్ళాలిగా. ఇది దొంగల గుహ మాత్రమే కాదు, రాళ్ల గుహ. ఇట్స్ నాట్ ఓన్లీ cave of a thieves, it's cave of stones. ఒక రాయి అక్కడ పడిందంటే మీరు తీసేయకపోతే ఎంత ప్రమాదం ఇప్పుడు అర్థమవుతుందా? ఏమని చెప్పిన మాటలు మీకు అర్థమవుతున్నాయా లేదా? ఆ రాయి క్లీన్ చేసే వాళ్ళు వెంటనే తీసేసింటే యేసుప్రభు మీదకి రాళ్ళు ఇసడానికి అవకాశమే లేదు. అది ఎవరు కారణము? ఎవరు? మనమే కారణం. మనం తీసాం, ఉండలే, ఎవడో వస్తుంటే చేస్తుంటారు, లేదో చూస్తుంటారులే. మనం తెచ్చినా వీడు పడేసినాం, మన పర్పస్ సర్వ్ కాలేదు, మన ధర్మం అని పడిపోదా. నీ పర్పస్ సర్వ్ కాకపోతే అది ఎవరి మీద దాడి చేస్తుందని ఊహించుకోవడం అంత అవగాహన లేమి. ఆ రాళ్ళు తీసి ఇప్పుడు అర్థమైంది కదా. అంటే రాళ్ళు ఎట్లా వచ్చినాయి, ఎందుకు తెచ్చినారు వాళ్ళు? వాడు మందిరానికి యేసుప్రభు ఉన్నాడంటే బైబిల్ తీసుకుని రావాలి. ఆయన ఏదో 2 మాటలు చెప్తే విద్దాం, రాసుకుందాం, మేలు పొందాం అని రావాలి. కానీ ఆయన ఉంటే ఆయన్నే శోధించడానికి వచ్చినాయి. ఇలాంటి వాళ్ళు ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉన్నారు. రాళ్ళతో వచ్చినారు, ఖాళీగా వెళ్ళిపోయారు. రాళ్ళు ఇక్కడ పడేసినారు, ఇంకా కఠినమైన రాయి తీసుకొని పోయారు. ఏంటది? తెలుగు అర్థం కాదు, మీరు అంత ఇంగ్లీష్ మీడియమేనా? హృదయము హార్డర్ దెన్ ఎ స్టోన్. ఈ చిన్న రాయి, సామాన్యమైన రాయి ఇక్కడ పడేసి హృదయం అనే రాతిని కఠినం చేసుకుని వెళ్ళిపోయి చెకుముక్క రాయి వలె దాన్ని చేసుకుని పోయినారు. మీలో పాపము లేనివాడు మొదట మీద రాయండి. మనలో కూడా పాపం ఉంది కదా, అందరూ అక్కడే నిలబడి ప్రభు మేము కూడా పాపం చేసినామనంటే అందరికీ క్షమాపణ వచ్చేది. వాళ్ళు ఆ దినాన్ని మేము పాపం చేయలేదు అనుకుని వెళ్ళిపోయారు. ఆమె ఒక్కటే పాపం చేసిన ఒక్క ఆమె, నేనే శిక్షార్హురాలు, నేనే శిక్షకు పాత్ర నిలబడింది. శిక్షకు బదులుగా భిక్ష ఆమెకు వచ్చింది. ఇదే దేవుని మందిరానికి చాలా మంది అలాంటి వాళ్ళు వస్తుంటారు.
వీళ్ళ 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 అనుకుంటుంటారు, వస్తుంటారు, వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కానీ ఈ ఒక్క స్త్రీ సమాధానంతో బయటికి వెళ్ళింది. యేసు ప్రభు వారు దేవాలయంలోనికి ఆదినం వెళ్ళటానికి కారణం ఏంటి? ఆ పాపము చేత పట్టబడిన స్త్రీని మరణంలో నుండి జీవంలోనికి దాటించటానికి, శిక్ష నుండి భిక్ష పెట్టడానికి, గాయాలు కట్టడానికి, కన్నీరు తుడచటానికి, మరణంలో నుండి జీవంలోనికి దాటించడానికి, చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకురావటానికి, బంధకాల్లో నుండి స్వేచ్ఛలోనికి తీసుకురావటానికి యేసు శిలువ ద్వారా మానవునికి దేవుడు ప్రసాదించే ఆశీర్వాదం అనంతం. ఈ మధ్యాహ్నం ఇంకా బంధకాల్లో ఉన్నావా? ఇంకా యేసుకి వలబట్టున్నావా? ఇంకా శిక్షలోనే ఉన్నావా? రోమా 8:1 చెప్పబడింది, ఎవడైనా నువ్వు క్రీస్తునా కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈ మధ్యాహ్నం యేసు ప్రభులోనికి వస్తే ఎంత బాగుంది. దేవుడు అబ్రాహామును పిలిచినాడు, అబ్రాహాము ఆశీర్వదించబడ్డాడు, ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉన్నాడు. సరే, మనం పాయింట్ దగ్గరికి వస్తాం. 2-3 పాయింట్లు అక్కడ వదిలిపెట్టినాం కదా. ఎందుకు మనిషి దేవుని చంపుతాడు అనుకున్నాడు? దాని కొరకు ఇది ఎంత స్టోరీ. 8వ అధ్యాయం చివరిలో రాళ్ళు తీసుకొని యేసు ప్రభుని ఎందుకు చంపాలనుకున్నారు? ఎందుకమ్మా? హేరోదు యేసుని ఎందుకు చంపాలనుకున్నాడు? నేను రాజుగా ఉండుట, ఉన్నా కూడా వేరొక రాజు పుట్టుట అసంభవం. 2 కత్తులు ఒకే వారిలో ఇమడవు కదా. నేనున్న తర్వాత వాళ్ళు ఎలాగొచ్చారు? కనుక మనిషి ఏమనుకుంటున్నాడంటే బయటికి మాత్రం అలాగే చెప్తున్నాడు, దేవుని దర్శనం బాగా అయిందని. కానీ అంతరంగంలో మనిషికి మనిషే దేవుడు. He himself became a God in his heart. That's the reason as to why he wanted to kill the true God, because he is having a false God. తనలో ఉన్న విగ్రహాన్ని బట్టి, ఆ దేవుడు అనే నైజాన్ని బట్టి, అందుకే కొంతమంది ఓపెన్గా చెప్తుంటారు, ఐఎమ్ గాడ్ ఫర్ మై లైఫ్, హూ ఆర్ యూ టు బాదర్ మీ? I don't care what you said. Okay, you don't care what you say now, but a day will come when you care for yourself. You need to take care of yourself, but there is no way out for you to take care of yourself. మనుషులు అది నిగూఢంగా ఉంది. ఇది ఒక విషయం. ఎవరు పోసారు ఈ విషయము? ఎవరు పోసారమ్మా? విషయం ఎవరు పోస్తారు? ఎవరు? తెలుగు బైబిల్ లేదు కదా మీ దగ్గర. 3వ అధ్యాయం ఆదికాండంలో చెప్పబడింది. అవ దగ్గరికి వచ్చి సాతాను ఏమన్నాడు? ఈ షాల్ బి గాడ్స్, మీరు దేవతలై ఉంటారు. కనుక అప్పటి నుండి మనిషికి డిఫాల్ట్ నేచర్ వచ్చింది, నేను దేవుడు, నేను దేవత, నేను దేవుడు, నేను దేవత. బయటికి చెప్పుకోరు, కానీ ఇంట్లో నేనే, ఆఫీసులో నేనే, కాలేజీలో నేనే, మందిరంలో నేనే, ఎక్కడికి వెళ్ళినా నేనే. హూ ఆర్ యూ? నేనే, నా పేరు అయాం. ఇప్పుడు అర్థమైందా? అందుకనే మనిషి ఏమనుకున్నాడంటే, ఈ దేవాలయంలో నేనే దేవుడు గనుక, నేను దేవుడై ఉండగా నువ్వు మరలా దేవుడిగా ఇక్కడికి రావడం అనేది నేను సహించుకోలేకపోతున్నాను. దట్స్ రీజన్ యాజ్ టు వై ఐ వాంట్ టు కిల్ యూ. దిస్ వాట్ మ్యాన్ ఈస్ డూయింగ్ టుడే. ఇప్పుడు మనిషి చేస్తున్నది అదే. ఫాల్స్ గాడ్ వాంట్స్ టు కిల్ ద ట్రూ గాడ్. హూ ఇస్ ఎ ఫాల్స్ గాడ్? A tall example of a human being. Who is a true God? The Bible says, God loved the world. The God that loved you is a true God. నిన్ను ప్రేమించిన దేవుడు నిజమైన దేవుడు. యేసుక్రీస్తు నిజముగా లోకరక్ష. అబ్రహాముకు దేవుడు కనీసం 4 సార్లు ప్రత్యక్షమై అనే మాట రాసినారు. బైబిల్ అంతట్లో, ముఖ్యంగా పాత నిబంధనలో 40 సందర్భాల్లో దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు, యోసేపుకు, మోషేకు, ఇలా భక్తులకు దేవుడు ప్రత్యక్షమైన. పాత నిబంధనలో మనం లేకపోయినా కొత్త నిబంధనలో ఉన్న మన దగ్గరికి కూడా దేవుడు ప్రత్యక్షమై యేసు ప్రభు రూపాన ఆశీర్వదించడానికి వచ్చిన. అదే ఆశీర్వాద సువార్త.
మనందరి కొరకు ఆ యేసు ప్రభు శిలువ మీదకి వెళ్ళాడు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహం అంతా కొడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు. యేసు రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఎవరు యేసు ప్రభు యొక్క రక్తంలో తమ పాపాలు కడుక్కోవటానికి ఇష్టపడతారో వారి శాపం ఆశీర్వాదంగా మార్చబడుతుంది. వారి శూన్యము సమృద్ధిగా మార్చబడుతుంది. వారి కరువు ఆశీర్వాదంలోనికి వస్తుంది. వారి పాపాలు క్షమించబడతాయి. వారి శిక్ష భిక్షలోనికి వస్తుంది. వారి కలవరము సమాధానంలోనికి తీసుకుని వస్తుంది. ఈ ఉదయకాలం యేసునందుకు రావా? క్షమాపణ పొందవా? మారు మనసు పొందవా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. కాల్ ఫర్ ద బ్లెస్సింగ్. ఆశీర్వాదం కొరకు పిలుపు. దిస్ బ్లెస్సింగ్ ఈజ్ ఫర్ ఫ్రీ. ఈ ఆశీర్వాదం ఉచితం. దేవా, నీవు నా కుటుంబమును ఆశీర్వదించిన ఎడల ఎన్నటికి ఆశీర్వాదమే. ప్రార్థన.